11 వచనాల వరకు చదివాం. ఈ భాగంలో చాలా విషయాలు ఉన్నవి, కానీ కొన్ని తలంపులు మాత్రమే చూస్తాం. కొన్ని సంగతులు అప్పటికే జరిగిపోయినవి. ప్రకటన 1 నుంచి 3 అధ్యాయాల వరకు చాలా సంగతులు జరిగినవి. కానీ మొదటి వచనం చదవండి ఎవరైనా. చాలండి. ఈ సంగతులు జరిగిన తర్వాత పరలోకములో ఒక తలుపు తెరవబడిందట. మొదట స్వరాన్ని విన్నాడు. ఎలా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలండి. ప్రకటన 1వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రభువు దినమందు అనే మాట రాయబడి ఉంది. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూస్తున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయను 7 సంఘములకు వ్రాయమని చెప్పాడు అనమాట. 7 సంఘాలు. 12వ వచనం. చూడ తిరిగాడట. ఓ స్వరం వినబడింది, బోరధ్వని వంటి స్వరం, మామూలుది కాదు. అలాంటి స్వరం వినబడ్డప్పుడు తిరిగాడట. ఇప్పుడు వినాలంటే అర్థం ఏంటంటే చెవులు సరిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 2వ 3వ అధ్యాయం 6వ వచనం. ఎవరు వినేదెవరు? చెవి గలవాడు వినాలట. కాబట్టి ప్రభువు అందరికి చెవులు ఇచ్చాడు. వినాలి. వినడం ద్వారా విశ్వాసం కలుగుద్ది. చూడ తిరిగాను, ఒక స్వరం బోరధ్వని వలె వచ్చిందట. సామాన్యమైన శబ్దం కాదు. ఒక్కనికి బోరధ్వని వంటి శబ్దం ఎందుకు? ఓ ప్రశ్న. ఒక్కని కొరకు బోరధ్వని వంటి గొప్ప స్వరం ఎందుకు వినబడాలి? కీర్తనలు 29 కీర్తనలు 29 అండి, 4వ వచనం. యెహోవా స్వరము బలమైందట. బలమైన స్వరం వినపడాల్సి వచ్చింది. కారణం ఏంటంటే యోహాను పత్మసు దీవిలో ఉన్నాడు. శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, చెరసాల లాంటి ఒక దీవిలో ఉన్నాడు. ఆయన సువార్త ప్రకటిస్తుంటే దేవుని కార్యకలాపాలలో ఆసక్తి కలిగి ఎంతో శ్రమపడి రకరకాల పరీక్షలకు గురై చివరకు ఒక దీవిలో వేశారు. ఆయన తీసుకుపోయి పద్మాసు దీవి. ఒంటరిగా ఉన్నాడు. నానే మానవ పురుగు లేని స్థలంలో ఉన్నాడు ఆయన. అప్పుడు చింత, వేదన, దిగులు, బలహీనమై చెవులు కూడా వినలేని స్వరం. రండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం
మొదటి వచనం. మొదట విన్నాడు, ఇప్పుడు రెండవది కూడా వింటున్నాడు. రెట్టింపుగా దేవుడు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. వినేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే చెవులు గలవాడు వినుగాక హెచ్చరికలు వస్తున్నాయి. వినడం ద్వారా విశ్వాసం, పరలోక ప్రత్యక్షత. ప్రభు మాట్లాడేటప్పుడు వినాల, వినేటప్పుడు వినుబుద్ధి కూడా పుట్టాలి. యెషయా గ్రంథం 50. ఎవరు విన్నట్లుగా? వినడానికి కూడా బుద్ధి పుట్టాలండి. కొన్నిసార్లు దేవుని వాక్యం ఎన్నోసార్లు వింటాం, కానీ విన్నది మర్చిపోతాం, గ్రహించం, అర్థం కాదు. విన్నారా? అలసిన వారిని మాటల చేత ఊరడించు, జ్ఞానము నాకు కలుగునట్లు అలిశాడు. పద్మాస్ దీవిలో పరీక్షకు గురైపోయి ఒంటరిగా ఉండి చాలా ఇబ్బందులు ఉన్నాడు. అయినప్పటికీ దేవుని స్వరం వినపడింది, బూర ధ్వని వంటి స్వరం. కాబట్టి అలసిన వారిని మాటల చేత ఊరడించే జ్ఞానము ఊరడిస్తున్నాడు ప్రభు. పరలోకపు దర్శనం, ప్రత్యక్షత కనబడుతుంది అక్కడ. చూశాడు ఆయన, విన్నాడు, చూశాడు, దర్శనం. అర్థమైందా? వినడం ద్వారా విశ్వాసం, ప్రత్యక్షత, ప్రకటన గ్రంథం. తలంపు ఏంటంటే వినడం ద్వారా విశ్వాసం, అలసిన వారిని మాటల చేత. యోబు కూడా చాలా కష్టాలు అనుభవించాడు. ఆరాధనకు ప్రాముఖ్యమైంది కొన్ని వచనాలు. రండి యోబు గ్రంథం. ఇరవై 29 అండి. యోబు గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. చూడండి, పూర్వకాలం ఎలా ఉన్నాను, నేను వేసిన ప్రతి అడుగు నీలో పడిందని అంటాడు యోబు. పూర్వకాలం ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? కష్టాలు ఉన్నప్పుడు మానవుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? తన జీవితం ఎలా ఉంది? 3వ వచనం. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించింది. అలాంటి మేలు కావాలని కోరాడు, కానీ కష్టాలు వచ్చినాయి. పూర్వకాలం ఎలా ఉన్నాను? ఊజు దేశంలో తన వంటి వాడు లేడు, తన వంటి వాడు లేడు. గొప్ప ఆస్తిపరుడు, భక్తి గలవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి అతడు చాలా గొప్పవాడు. రండి యోబు గ్రంథం 1వ అధ్యాయం. మొదటి వచనం. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఇలాంటి వాడనమాట యోబు. పూర్వకాలం పరిపక్వ దినాలు అలా ఉన్నాయి, కానీ భక్తునికి కష్టాలు ఎక్కువ వచ్చినాయి. కష్టాలు ఎందుకు?
శ్రమలు ఎందుకు, ఇబ్బందులు ఎందుకు వచ్చాయి? పరిపూర్ణుడు కావడానికి వచ్చాయి ఇవన్నీ కూడా. ఆత్మీయమైన ప్రత్యక్షత. ప్రభు ఒక వ్యక్తిని ఇబ్బంది కొలుములో ఎందుకు పెడతాడు? పరిపక్వ దినాలు పూర్వకాలం ఉన్నట్టు నేనుంటే ఎంత మంచిది అనుకున్నాడు, కోరాడు, కానీ కష్టాలు ఎక్కువ వచ్చినాయి. కష్టాలు వచ్చినప్పుడే కనబడుద్ది పరలోక ప్రత్యక్షత. రండి 42 యోబు గ్రంథం. యోబు గ్రంథం 12వ వచనం క్లుప్తంగా ధ్యానిస్తాం. యోబు గ్రంథం 42:12 అండి. మొదట పరిపక్వ దినాలలో ఉన్నప్పుడు ఎలా ఆశీర్వాదం పొందాడో అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం దేవుడిచ్చాడు. అత్యధికంగా ఆశీర్వాదం ఇచ్చాడు. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, భక్తిపరుడు, ఆత్మీయుడు, అతని వంటి వాడు యూజు దేశంలో ఒక్కడు కూడా లేడట. ఒక సాక్షి. కానీ మధ్యకాలం కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, వ్యాధులు, బాధలు, భరింపరాని కష్టం అనుమతించాడు ప్రభు. ప్రకటన గ్రంథం యోహాను గురించి అదే చెప్పేది. రెండవసారి ప్రకటన 4వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన 4:2. చాలండి. ఆత్మ వశములోనికి వెళ్ళాడు యోహాను. స్వరం విన్నాడు, ఆ దృశ్యం చూశాడైనా ఆత్మవశుడై పరలోకమందు ఒక సింహాసనము కనబడింది ఆయనకు. ఆత్మవశుడయ్యాడు. స్వరం విన్నాడు, చూడ తిరిగాడు. చూసినప్పుడు ఆత్మవశుడై పరలోకములో ఒక సింహాసనం వేయబడుట చూశాడు. ఇది ప్రత్యక్షత. ఒక వ్యక్తి ఎలా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కనపరుస్తాడు. దానికి రీజన్ ఏంటి? ఎందుకు దేవునికి మనకు సంబంధం ఏంది? దేవుని ఎందుకు కనపరచాలి? స్వరాన్ని వినిపించేవాడు, ఆత్మ వశంలోని తెచ్చేవాడు, పరలోక ప్రత్యక్షత కనుపరిచేవాడు మన ప్రభు. సరే, ఈ సబ్జెక్ట్ ఎట్లా ఉంచండి. సింహాసనం కనపడింది. ఆసీనుడైన వాడు ఎలా ఉన్నాడు అనేది ఒకటి. 3వ వచనం. ఆసీనుడైన వాడు అనే మాట రాయబడింది. ఆసీనుడయ్యాడట. ఆసీనుడైన వాడు ఎలా ఉన్నాడు? ఆసీనుడైన వ్యక్తి ఎవరు? ఆ స్థానానికి ఎలా వచ్చాడు? ఆ సింహాసనం మీద ఎలా తాను ఆసీనుడయ్యాడు? స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చాడు? ఏ స్థానం నుంచి ఏ స్థానం వరకు వచ్చాడు? ఎలా చెప్పాలి దీన్ని అనేది కొంచెం అర్థం చేసుకుని చెప్తున్నాను. ప్రభువుకు ఇలాంటి స్థానం ఆసీనుడు కావడానికి గల కారణం ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చాడో ఆ స్థానానికి ప్రభు. ఎలా వచ్చాడు? రండి, ఎఫెసీ 3వ అధ్యాయం. సారీ, మొదటి అధ్యాయం
ఎఫెసీ 1వ అధ్యాయం 20వ వచనమండి. 20వ వచనం క్లుప్తంగా ధ్యానిస్తాం. 20వ వచనం. ఎక్కడి నుంచి లేపాడు అనేది మన పాయింట్. ఎక్కడి నుంచి లేపాడు ప్రభువును? తండ్రి అయిన దేవుడు ఎక్కడి నుంచి లేపాడు? మృతుడు కాకముందు జరిగింది ఏంటి? మరణం, శాపం, పాపం ఆయన మీద మోపబడింది. తర్వాత చెప్తాను. ప్రకటన 4వ అధ్యాయం. మృతుల్లో నుండి లేపబడక ముందు ఆయన జరిగిన కార్యమేంటి? మరణం. మరణం ఎందుకు వచ్చింది? శాపాన్ని బట్టి. శాపం ఎవరిది? ఎందుకు భరించాడు? కాబట్టి మరణము లేకుండా పునరుత్థానము లేదు. పునరుత్థానము లేకుండా సింహాసనము లేదు. బహుమానాలు లేవు. రండి ప్రకటన గ్రంథం. సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, యుగమందు మాత్రమే కాదు రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎత్తైన నామం, ఉన్నతమైన స్థాయికి ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడో చెప్తాను. రండి ప్రకటన గ్రంథం. నాలుగో అధ్యాయం. సరే, ఇవన్నీ ఇలా ఉంచుదాం. మొదటి స్థానం ఏంటి అనేది ఇప్పుడు మన అంశం. 7వ వచనం. 7వ వచనం. నాలుగు జీవులు కనపడ్డాయండి ఇక్కడ. ఎన్ని చెప్పండి ఒకసారి? 4 జీవులు. పిల్లలు తల్లులను విననిస్తలేరు. రండి పిల్లలు ముందుకు రండి. రండమ్మా, పిల్లలు ముందుకు రావాలి. కారణం ఏంటంటే తల్లులు పిల్లల ముందుకు పంపండి. వినిస్తలేరు మిమ్మల్ని. సరే, 4వ అధ్యాయం. అట్లా సైమన్ పిల్లలు మంచోళ్ళు, రూత్ పిల్లలు కూడా ముందుకు రావాలి. రండి ముందుకు. రైట్. ఇప్పుడు బాగుంది క్రమం. 4వ అధ్యాయం. ప్రకటన 4, 7వ వచనం. మొదటి జీవి. చాలండి. ఎన్ని జీవులు కనపడ్డాయి ప్రకటన గ్రంథంలో? 4 జీవులు. ఎన్ని జీవులు? 4 జీవులు. మొదటిది ఏంటి? సింహం వంటిది. సింహం ఎలాంటిది? అడవికి రాజు, పరాక్రమం గలది, ఎవరికి భయపడదు, సమస్యలు వస్తే అను తిరగదు, సమస్య అంటూ ఉండదు దానికి. అర్థమైందా? సింహం బలమైంది, అడవికి రాజు. ఆ సింహాన్ని మాదిరిగా ఇచ్చాడు ఇక్కడ. సింహం ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవ్వనికి భయపడక వెనుదిరగని సింహం ఇది. ప్రభు సింహానికి పోల్చాడు. రండి సామెతలు. ముప్పై అధ్యాయం. 30వ వచనం. చాలు. ఇప్పుడు టీవీతో
డమ్మముగా నడుచున్నవి 3 గలవు, టీవీతో నడుచున్నవి 4 గలవు. ఎంతో టీవీగా నడుస్తాడు. ఆ పదం అలా పెట్టాడు. ఆ నడకలో కూడా ప్రత్యేకత ఉంది సింహానిది. ఎవరికి భయపడదు. ఎల్ల మృగాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాటన్నిటిలో సింహం పరాక్రమం గలది. వడిగల సముద్రాన్ని కనురెప్పపాటున యోర్దానును దాటగలిగిన శక్తి సింహానికి ఉందట. వడిగా ప్రవహించి యోర్దాను నదిని కనురెప్పపాటున దాటగలిగిన శక్తి సింహానికి ఉంటుందట. పరాక్రమం గలది సింహం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సింహం? రండి, ఆదికాండం 49. ఎనిమిదో వచనం. ఎనిమిదో వచనం అండి. 8వ వచనం చదివితే అర్థమైంది. 8వ వచనం. యూదా స్తుతిస్తారట. యూదా అంటే తల్లి కనగానే పేరు పెట్టింది. ఈసారి నేను దేవుని స్తుతిస్తాను. దేవుని స్తుతించే వ్యక్తి పరాక్రమం గలవాడవుతాడు, ఉన్నతమైన స్థాయికి వస్తాడు. కారణం, దేవుని ఆరాధన చేసే ప్రతి వ్యక్తి కూడా ఉన్నతమైన స్థాయికి వస్తాడు. సమూయేలు గ్రంథంలో చెప్పాడు, నన్ను గణపరచువాన్ని గణపరుస్తాను. ఎందుకు వచ్చాం మనం? ప్రభువును గణపరచడానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? ప్రభువును ఆరాధన చేయడానికి వచ్చాం. గల కారణం ఏంటి? ఆయనకు మనకు సంబంధం ఏంటి? ఎందుకు ఈరోజు రావాల్సి వచ్చింది? ఎల్ల మృగములలో పరాక్రమం గలదై ఎవ్వనికి భయపడక వెనుదిరిగని సింహం లాంటి కార్యం మన పక్షాన చేశాడు మన ప్రభు. తల్లి చెప్పింది, 4వ కుమారుడు పుట్టాడు నాకు. ఈ కుమారుడు ఈసారి నా దేవుని స్తుతిస్తాను. లేయా అన్నది. యూదా అని పేరు పెట్టింది. యూదాలో నుండి కొదమ సింహం వస్తాడు. రండి, లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకా 1వ అధ్యాయం 35వ వచనం. చాలండి, చూశారా? పుట్టబో కుమారుడు దేవుని కుమారుడు. 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. 2వది ఏమన్నాడు? ఇంకా ప్రభు అయిన దేవుడు ఆయనకు తండ్రి అయిన దావీదు సింహాసనం ఇచ్చును. ఎప్పుడో ఉంది ప్రవచనం. ఆయనకు సింహాసనం ఉంది, పరలోక రాజ్యం ఉంది, దూతల ఆరాధన ఉంది, పెద్దల ఆరాధన చేస్తున్నారు. 4 జీవులు సాక్షార్థమై సింహాసనము చుట్టూ ఆవరించారు. అది నిజమైన ఆరాధన. 24 మంది పెద్దలు, ఎల్డర్స్, ఫాల్ డౌన్, వర్షిప్డ్ హిమ్. అర్థమైందా? ఆరాధన చేస్తున్నారు, సాగిలపడి ఆరాధన చేస్తారు. కారణం దేనికి? ప్రకటన గ్రంథం 2వ. 4వ అధ్యాయం 7వ వచనం. సింహం అంటే అర్థం ఏంటంటే భయపడకుండా సిలువకు వెళ్ళాడు. ఎక్కడైనా సిలువని తను తానే అప్పగించుకున్నాడు. సిలువకు వెళ్ళాడు, సాతానును ఓడించాడు, సమాధిని గెలిచాడు. సమస్తానికి ఆధారభూతుడు మన ప్రభు. ధైర్యశాలి సింహం. ముందుగానే ఎలాంటి భయం లేకుండా
మరణానికి తను తానే ప్రాణం పెట్టడానికి అధికారం కలదన్నాడు. తిరిగి తీసుకునే అధికారం కూడా నాకుందన్నాడు. అది శక్తి అన్నమాట. ఇష్టపూర్తిగా ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టకముందు ఎన్నిసార్లు చెప్పాడు ప్రాణం పెడతానని. మరణం అంటే భయం మానవునికి వస్తుందంటే, కానీ ముందే చెప్పాడు. సిలువలో బలైపోయాడు. సింహము లాంటి వాడు గొర్రెపిల్ల అయ్యాడు. చెప్పాలి మీకు అర్థం కావడానికి. రండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదవండి. తొమ్మిదో వచనం చదవాలి. గొర్రె పిల్ల పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి అని అంటాడు. చూశారా? తలంపు ఏంటంటే, సింహము లాంటి ఎవరికి భయపడక వెనుదిరుగని, మరణానికి కూడా భయపడకుండా వెనుదిరుగని మన ప్రభు గొర్రెపిల్లగా మారిపోయాడు. గొర్రెపిల్లకు అధికారం ఎక్కడ ఉంది? శక్తి ఎక్కడ ఉంటుంది? బలం ఎక్కడ ఉంటుంది? గొర్రెపిల్లను చూస్తే ఏమనిపిస్తుంది? ఎలా ఉంటుంది గొర్రెపిల్ల? మౌనంగా తల ఉంచుకొని అమాయకంగా ఉంటుంది గొర్రెపిల్ల. అలా మారిపోయాడు ప్రభు. కారణం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయ్యాడనమాట. సింహాసనాసీనుడైన ఆ ప్రభు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి, రక్తాన్ని గార్చి, మరణించి, సమాధి చేయబడి, మృతుల్లో నుండి లేచి సింహాసనాసీనుడయ్యాడు. కారణం ఏంటంటే ఒక గొర్రెపిల్లగా మారాడు. కారణం మన పాపాల కొరకు. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది. దూడ అంటే అర్థం ఏంటి? నా దినవాక్యములో దూడ అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క కోడెను అర్పించమంటాడు. బలులు అర్పించేటప్పుడు కోడెను తెమ్మంటాడు. యుక్త వయస్సు ప్రభు ఒక బలి పశువుగా మారిపోయాడు. బలమైన కోడెను బండి గడితే భారాన్ని భరిస్తుంది. అర్థమైందా? వ్యవసాయానికి భారాన్ని భరించి రెండవసారి ప్రకటన గ్రంథం మత్తయి 11 28 29వ వచనం. చాలండి. కాడి దేని మీద పెడతారు? బలమైన కాడి దేని మీద పెడతారు? కోడె మీద పెడతారు. సరైన కాడి భారాన్ని భరించేది. ఒక విధానంలో బలి పశువుగా మారాడు. రెండవది భారాన్ని భరించడానికి లోకానికి వచ్చాడు, మన భారాన్ని భరించడానికి. ఎద్దుల కష్టం వలన గాదెలు నిండుతాయి, గుమ్మలు నిండుతాయి, ఆహారం ఏర్పడుతాయి. ఈనాడు ట్రాక్టర్లు వచ్చాయి, కానీ పూర్వకాలంలో ఎడ్ల యొక్క బలం వలన సామెతల గ్రంథంలో రాయబడింది, మనకు ఆహారం వస్తుంది వాటి బలాన్ని బట్టి. భారం భరించేది. ఒకవైపు బలి పశువుగా మారాడు, రెండవది భారాన్ని భరించడానికి వచ్చాడు లోకానికి. బిడలారా, నా కాడి మీ మీద మోపుతా, మీ భారాన్ని నేను భరిస్తా. నా అడుగుజాడలో నడవడానికి నాతో కూడా మీరు
అడుగడుగున స్టెప్ వేయడానికి నేను భరిస్తాను. ఒక పొర ఇంకో దాని మీద బలమైన దాని మీద వేస్తాను. నాగలు దున్నాను నేను. అర్థమైందా? తలంపు ఏంటంటే బలహీనమైన పశువుకు భారం ఎక్కువైద్దని ఆ పోగు తీసి బలమైన దాని మీద వేస్తారు నాగలు దున్నేటప్పుడు. తలంపు ఏంటంటే ప్రభు భారాన్ని భరించేవాడు, బాధ్యత వహించేవాడు, అక్కరలు తీర్చేవాడు. భూలోకానికి వచ్చాడు, బలి పశువుగా మారాడు. అదే భారాన్ని భరించిన మన ప్రభు బలి పశువు అయ్యాడు. రెండవ రూపం అది. మూడవది చదవండి ఒకసారి. మూడవది ప్రకటన గ్రంథం 4. మనుష్యుడు అనే పదం శిలవలో ప్రభు ఉన్నప్పుడు ఇదిగో ఏ మనుష్యుడని మాట రాయబడింది. మనుష్యుని యొక్క స్థానాన్ని కూడా తాను తీసుకున్నాడు, మనుష్యుడుగా మారాడు. మన ప్రభువు మనిషిగా మారాడు. కారణం ఏంటి? మానవుడు ఎవరు? ఎందుకు మన ప్రభువు మనిషిగా మారాల్సి వచ్చింది? మానవుడు ఏంటో, మానవుని ప్రేమ ఎలాంటిదో, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎలా ఉండాలో చూపించడానికి వచ్చాడు, ప్రేమను కనపరచడానికి. మానవత్వం మంట కలిసి విరోధమై ఆది మానవుడైన ఆదాము 2 కుమారులు భయంకరమైన దుర్మార్గులుగా కయ్యూన 7 ఏబేలు చంపబడ్డాడు. ప్రేమను కోల్పోయి, బాధ్యతను మరిచి, ఆప్యాయత అనురాగాన్ని మరిచి ఆదాము కుమారులు ఇద్దరేనండి. 6 కాదు, 5 కాదు, 2, 3 కూడా కాదు. 2 ఏకీభవిస్తే నేను అక్కడ ఉంటాను. అందుకే ఆయన రావాల్సి వచ్చింది. రండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్కు 10 45వ వచనం. ఏ కుమారుడు? అదండి, మానవుడుగా వచ్చాడు, మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు, ఒక మానవుడయ్యాడు. దేవుడే మానవుడైతే ఎలా ఉంటుంది? మనిషి గాడిదైతే ఎలా ఉంటుంది? యోబు రాశాడు, మనిషి గాడిదైతే ఎలా ఉంటుంది? మానవుడు దేవుడైతే ఎలా ఉంటుంది? యోబు రాశాడు, మనిషి అయిన వాడు గాడిదగా పుడితే ఎలా ఉంటుంది? దేవుడే మానవుడైతే ఎలా ఉంటుంది? దేని కొరకు వచ్చాడు ఆయన? అలాంటి స్వభావాన్ని మార్చడానికి వచ్చాడు. మానవుడుగా జీవించాలి, ప్రేమ కలిగి ఉండాలి, అనురాగం కలిగి ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి. ఆ యొక్క రక్తములో ఉన్న ప్రేమ అనుబంధం ఎలాంటిదో కోల్పోయిన మానవుని తిరిగి ఒక మానవత్వం కలిగిన మనిషిగా జీవించమని చెప్పడానికి, మాదిరి చూపించడానికి, నేర్పడానికి వచ్చాడు ఈ లోకానికి. 45 మళ్ళీ చదవండి. అందుకొచ్చాడండి, మనిషిగా పుట్టాడు. విమోచన క్రయధనం శిలువలో ప్రాణం పెట్టడానికి, మానవుడు చేసిన పాపానికి మానవుడే బలి కావాలి. మానవుడే బలి కావాలి. మానవుడు కావలసి వచ్చింది. భూమిని సేద్యపరచుటకు నరుడు లేడు. నరుడు లేక ఆ మానవుడు పడిపోయినప్పుడు, అపరాధంలో పడిపోయినప్పుడు, ఆ మొదటి సంతానంలో 2 వ్యత్యాసం కలిగి ఉన్నప్పుడు, ఒకరినొకరు అంతకులుగా మారి ఆ రక్తం భూమిలో మొరపెడుతున్నప్పుడు దేవునికి మొర చేరింది అక్కడికి. మానవ నైజం అలాంటిదండి. ఎలా ఆరాధన చేస్తాడు మానవుడు? ఎలా దేవుని స్తుతిస్తాడు? మానవ హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అంభావము, అవివేకం, ఇవన్నీ కూడా
హృదయాంతరంగంలో ఉంది. హృదయాంతరంగంలో నుండి రావాలి. ఆరాధన ఎలా చేస్తాడు? నిజమైన దేవుని అట్టివారు కావాలి. యోహాను సువార్త 2 4:23 తండ్రి కోరికను నెరవేర్చడానికి వచ్చాడు. ఆత్మను పరిశుద్ధపరిచి మానవుని పాపాన్ని క్షమించి మానవునిగా జీవించే ఆ స్థాయికి తెచ్చి శిలువ రక్తము ద్వారా మానవుడు దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేసే యోగ్యత గలవాడుగా ఉండాలి. దాని కొరకు వచ్చాడు. శిలువ రక్తమే పరిష్కారం. పాపానికి, ప్రేమకు, ఆప్యాయత, అనురాగం, దేవుని దగ్గరికి రావడానికి, పవిత్రుడై రావడానికి, పరిశుద్ధుడై రావడానికి, ఆరాధన చేయడానికి, అలాంటి స్థాయి కలిగిన వాడు రావాలి నా దగ్గరికి. ప్రభు కోరాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు. నిజమైన వర్షిప్ లేక ఆరాధన, ఆ దేవుని స్తుతించడం ఎలా సాధ్యం? శిలువ రక్తం మానవుని కడిగి పవిత్రపరిచి హృదయాంతరంగంలో నుండి ఆరాధన రావాలి. అదే నిజమైన ఆరాధన. దేవుడిచ్చాడు, భూమినిచ్చాడు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తగిన సమయంలో వర్షం ఇచ్చి పంటలు ఇచ్చి అన్ని చేస్తే సృష్టిని ఆరాధన చేసే వ్యక్తి ఇచ్చినా ఏకపోయినా ఆరాధన ఎట్లయితుంది? దేవుడు ఇచ్చాడు, ఇచ్చేవాడు ప్రభు. కానీ దేవుడిచ్చిందని అనుభవించి పవిత్రుడై ప్రభువును ఆరాధన చేసే వ్యక్తి కావాలి. ఎవరు ఎలా శుద్ధీకరించబడి ఆరాధన చేస్తాడు? మానవుడుగా వచ్చాడు, ప్రేమను కనుపరిచాడు. 13వ అధ్యాయం యోహాను సువార్త 13. రెండవ వచనం. నాలుగో వచనం చదువమ్మా. ఐదవ వచనం. మొదలు పెట్టాడండి. ఇదే ప్రేమ. శిష్యుల పాదాలు కడిగాడు మానవుడై వచ్చి. ఇదే ప్రేమ అన్నాడు. నేను కడగని ఎడల నాకు సంబంధం లేదు. కడగబడిన వ్యక్తికి సంబంధం. కడగబడిన వ్యక్తి సంబంధము కలిగిన వాడు. బంధం, అనుబంధం, ఆప్యాయత, ప్రేమ, అనురాగం, విధేయత, తగ్గింపు, అదే ఆరాధన. ఆరాధన శైలి ఏంటి? వస్త్రాన్ని పక్కన పెట్టి తువాల నడుము కట్టుకొని పల్లెములో నీళ్లు పోసి ఆ నీళ్లలో కాళ్ళు పెట్టి చేతులతో కడగడం మానవ నైజమేనా, దైవ నైజమా? పరలోకంలో కనబడేది ఆ రూపము 4 రూపాలు కనబడుతున్నాయి. మనుష్యుడుగా మారాడు మన ప్రభు. మనుష్యుని కొరకు ప్రాణం పెట్టాడు, శిలువలో బలయ్యాడు, మన భారాన్ని భరించాడు. చెప్పాలంటే రోగాన్ని భరించాడు. మరి చెప్పాలంటే యెషయా గ్రంథం 53. యెషయా గ్రంథం 53 అండి. 4వ వచనం. ఏం భరించాడండి? రోగాన్ని భరించాడు. రోగం వస్తే ప్రార్థన చేస్తాం మనం, ప్రభువా
ఈ రోగం ఇలాంటి భయంకరమైన రోగం వచ్చింది, ఏం చేయాలి ప్రభు అర్థం కావట్లేదు. నీ శిలువ రక్తము ద్వారా నన్ను కడుగు నాయనా, పునరుత్థాన శక్తిని, నీ రక్తములో ఉన్న శక్తి చాలా గొప్పది, అదే బెస్ట్ మెడిసిన్. ఆ రక్తము ద్వారా కడిగి నన్ను పవిత్రపరిచి నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. ప్రభువా సాయం చేయమని ప్రార్థన చేస్తాము. అవసరాన్ని బట్టి, రోగాన్ని బట్టి, ఇబ్బందులు బట్టి, కష్టాలను బట్టి నిశ్చయముగా అతడు మన రోగాలు భరించాడు. మానవుడే వచ్చి మానవునికి సకల విధములైన రోగాలు, ఒంటి నిండా రోగాలే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు రోగం ఏముందని యెషయా రాశాడు. రోగాలు భరించడానికి వచ్చాడు. పాప రోగం భయంకరమైంది. ఓ పాస్టర్ పాట పాడాడు, పాప రోగానికి మందు పరిగెత్తి తినకుండా దొరకతిక ముందు అని. ప్రభు ఒక మానవుడై సిలువలో బలైపోయి రక్తాన్ని గార్చి, ఆయన రక్తము ద్వారా మనకు కలిగింది విమోచన, స్వస్థత. అర్థమైంది? పునరుత్థాన శక్తి వచ్చి మానవుడు లేచి కూర్చొని బాగుపడి మనుషులో చేరి మానవుడుగా జీవించడానికి ఒక చక్కటి సదుపాయం ఏర్పాటు చేసి శిలువ రక్తాన్ని మన కొరకు చిందించి ఆత్మను, పరిశుద్ధాత్మను ఈవిగా ఇచ్చి, ప్రార్థన చేసేవారినిచ్చి, సంఘాన్నిచ్చి, సావాసాన్నిచ్చి, ఆత్మీయంగా బలపరిచి ఆదరించే ప్రేమగల మన రక్షకుడు ఒక మానవుడై లోకములో భరించాడు మన కొరకు. బిడ్డ, మానవ జీవితం ఇలాంటిది. మానవుడికి వచ్చే కష్టాలు అలాంటివి. అన్ని భరించాను యోహాను రాశాడు. ఆయన మన వల్లనే శోధించబడి పాపము లేనివాడుగా జీవించాడు. శోధనలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, రకరకాలుగా గాయాలు. మానవులుగా మనం ఏం చేస్తున్నాం? ఎంతవరకు అర్థమైంది? ఎలా చేయాలి ఆరాధన? ఎందుకు చేయాలి ఆరాధన? ఆరాధన యొక్క అంశం ఏంటి? రండి, మూడవ జీవి, అది నాలుగవ జీవి పక్షిరాజు. రండి, కీర్తనలు ముగింపులోనికి వస్తాం. 90వ అధ్యాయం 91 చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి, కీర్తనలు 91 అనుకుంటాను. చూశారా? ప్రభు యెషయా గ్రంథంలో కూడా రాయబడింది, పక్షిరాజు ఉన్నతమైన స్థానంలో నివాసము, ఉన్నతమైన స్థానం. ప్రతి తుఫానుకు, బాధకు, కష్టాలకు, ఇబ్బందులు, భూ సంబంధమైన ప్రతి దానికి పైన ఉంటుంది పక్షిరాజు. ఉన్నతమైన స్థాయికి ఎగిరే ఏర్పాటు పక్షిరాజుది. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్త దగుచుండనట్లు మేలుతో నేను నిన్ను నింపాను అంటాడు. ఆరోగ్యం ఇస్తాడు, ఆపదలు వచ్చినప్పుడు తప్పిస్తాడు. కను రెప్పపాటున పక్షిరాజు ప్రతి ఆపదను తప్పుకుంటుంది, సులువుగా తప్పుకుంటుంది. తన ఎర భూమి మీద ఉన్నప్పటికీ కను రెప్పపాటున భూమి మీద ఉన్న ఎరను తీసుకొని మరలా ఆకాశానికి ఎగిరిపోతుంది. క్రైస్తవ జీవితం అలాంటిది. లోకంలో ఉన్నాం, లోకంలో ప్రతి పాపానికి దూరంగా ఉంటాం మనం. ఉన్నతమైన స్థాయి, ఆత్మీయమైన ఎదుగుదల, ఆత్మీయమైన అంతస్తు పక్షిరాజు చూపిస్తుంది. మన ప్రభు కూడా అలాంటి వాడే. లోకంలో ఉన్నాడు కానీ పాపం లేనివాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ ఒకసారి ముగింపు. ఏడో అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకును మనకు సరిపోయిన వాడు. ఇలాంటి పక్షిరాజు యొక్క ఉన్నతమైన స్థానం అలాంటిది. పక్షిరాజు గురించి వర్ణించడానికి సమయం లేదు, కానీ
పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎత్తైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు సరిపోయినవాడు మన కొరకు సెలవులో బలైపోయి సమాధి చేయబడి తిరిగి లేచి స్వరక్తాన్ని పరిశుద్ధ స్థలములో ప్రోక్షించి నీతిమంతులుగా తీర్చి తన బిడ్డలుగా అంగీకరించి పరలోకము సింహాసనం ఉంది. బిడ్డ, నీ కొరకు ఏర్పాటు చేశాను. 4 రూపాయలుగా భూలోకంలో నీ కొరకు ఆ రీతిగా మారిపోయాను. కాబట్టి నువ్వు ఎలా ఆరాధన చేస్తావు? ఒకప్పుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాపములో జీవిస్తున్న నన్ను ప్రేమించే లోకానికి వచ్చావు. సిలువలో బలైపోయావు, రక్తాన్ని కార్చావు, సమాధి చేయబడి తిరిగి లేచావు. ఇప్పటికీ నా భారాన్ని భరిస్తున్నావు, నన్ను సహిస్తున్నావు, ఓరుస్తున్నావు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రోగాలు, ఎన్నో మరి అనారోగ్యాలు. కొన్నిసార్లు స్వరం పెగలకపోతే గంట కొట్టే స్వరం లాంటి స్వరం ఎందుకు మోగపోయిందని రాత్రి 12 గంటల నుంచి ఆ యొక్క 2 గంటల వరకు వాక్యం ధ్యానించి ఒక నోట్స్ రాసుకోవడం జరిగింది. దేవుడు ఎందుకు వాక్శక్తి ఇవ్వడు? ఎందుకు స్వరాన్ని దేవుడు నొక్కుతాడు? గల కారణం పునరుత్థాన శక్తి ఎందుకు ఇవ్వడు అనేది ఒక ఆత్మీయమైన ఛాలెంజ్గా మోకాల జీవితం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు కృప ఇచ్చేవాడు. అర్థమైందా? అడుగడుగున ఆదుకునేవాడు, ఆదరించేవాడు. దేన్ని బట్టి ఆరాధన చేయాలి? రండి ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. పది 11 వచనాలు అందరం కలిసి చదువుదామండి. ప్రకటన గ్రంథం 4, 10, 11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడైన వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవిస్తున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి ఏమి ఉండెను, దానిని బట్టి ఏ సృష్టింపబడెను. గనక నీవే ఘనత ప్రభావం పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను సింహాసనం ఎదుట శ్రీది వరుస. కారణం, ఒకప్పుడు మన స్థాయి ఏంటి, ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాం, ఎవరి పిల్లలమయ్యాం? సింహ పిల్లలు సింహంలాగా ఉంటాయట. అర్థమైందా? పవిత్రుడు ఓ మానవుడుగా శిలువ రక్తం ద్వారా పవిత్రులుగా చేశాడు. భారాన్ని భరించడానికి ప్రభు మనకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మనిచ్చి సంఘాన్నిచ్చి పోషిస్తున్నాడు. ఏమి ఇవ్వాలి మనకు? ఇంకా ఎన్నో మేళ్ళు చేశాడు. పక్షిరాజు వలె భూమి మీద జీవిస్తున్నప్పటికీ పాపానికి దూరంగా ఉండి, చెడుకు దూరంగా ఉండి, అపవిత్రమైన దాన్ని కనబడితే అసహించుకొని దూరంగా ఎగిరిపోయే ఆత్మీయమైన రెక్కలు ఇచ్చిన ప్రభువుని ఎలా ఆరాధన చేస్తాం? దేనికి ఆరాధన చేయాలి? ఎందుకు చేయాలి? రీజన్ ఏంటంటే ఇదేనండి ఆరాధన. అర్థమైందా? మనకు దృశ్యం ఉంది, పరలోకములో సింహాసనం ఉంది, ప్రభు ఆసీనుడయ్యాడు, ఆరాధన అక్కడ జరుగుతుంది. 4 జీవులు ఉన్నాయి, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, ప్రత్యక్షత కనబడుతుంది, పరలోక పటం కనబడుతుంటే ఆరాధన చేయాలనిపిస్తుంది. అర్థమైందా? అందుకు రక్షించాడు మనల్ని, అందుకు కాపాడుతున్నాడు, అందుకు సజీవ లెక్కలో ఉంచాడు, అందుకే సంఘంలో ఉంచాడు. ఇట్టివారు కావాలి ఆరాధన చేయడానికి, అంతరంగంలో నుండి రావాలి ఆరాధన. ప్రభు కోరికది. కొన్ని నిమిషాలు అలాగూ ప్రభువును ఆరాధన చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. పిల్లలు సండే స్కూల్కి లేచిన వాడు పాట పాడతాం. పాట పాడేటప్పుడు పడినామా? సరేలే పోయి. దూతగణములు ఎలా ఆరాధించారు? దొరికింది. చెప్పు. పాట సంఖ్య 170.
పల్లవి మొదటి చరణం చివరి చరణం. పాత పాట పుస్తకం అయితే పాట సంఖ్య 168. దూతగణములెల్లాం ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లాం ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పారములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పారములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కలంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో, దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము. చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యము యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యము యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి, సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్తనికి వందన స్తుతులు, సమాధానకర్తనికి వందన స్తుతులు. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పారములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. ఇహ పారములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. సరే అండి, ఒక సహోదరుడు మొదలు పెట్టండి ఆరాధన. తర్వాత సండే స్కూలు టీచరు మార్చి ఆరాధన చేస్తాం. ఒక సహోదరుడు ఒక సహోదరి కార్డులు వేసిస్తారు. మీకు ట్రై చేద్దాం. కార్డులు వేసిస్తారు. మౌత్ పట్టుకొని ఆరాధన చేయండి. ప్రభువా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల తండ్రి, నీ బంగారు పాదములకై హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయనా. మరి పాపముల చేత అపరాధముల చేత
చచ్చిపడి నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని దుఃఖపరిచి అవమానపరిచి సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని తండ్రి మరి సేవిస్తూ ఆరాధిస్తున్న సమయాల్లో నాయన మరి నన్ను మిక్కిలి ప్రేమించి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శిశువుగా భూలోకానికి వచ్చి మరి యెషయా గ్రంథం 53:3 ప్రకారంగా ప్రభా మరి గొర్రెవలె నా కొరకు నాయన మరి